వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. తొలుత జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి ఈ సభ అందరిది, సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరపున పెద్ద మనిషిగా స్పీకర్గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు అని వ్యాఖ్యానించారు. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. స్పీకర్ను దూషించేలా ఆయన మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఆయన అహంకారంతో మాట్లాడకుండా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. దాన్ని తేల్చండి, సభలో ఉండమంటే పొమ్మటే పత్ర అధ్యక్ష. నేను రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు అధ్యక్ష, రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వారు గతంలో మంత్రిగా చేసిన వారు, అనుభవం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ విధంగా ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష. తప్పకుండా వారు వాపసు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. చైర్ను బెదిరించడం జరుగుతూ ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దయచేసి కోరుతా ఉన్నాం, దట్ ఈజ్ నాట్ ద వే. శ్రీనివాస్ యాదవ్ గారు రెండు విషయాలు చెప్పారు, మేము విన్నాము. మళ్ళా అదే ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకా విన్నాం. దానికి కూడా సమాధానం చెప్తాం, దానికి ఏం ప్రస్తావన లేదు. తిరిగి తీసుకొచ్చి గవర్నర్ ప్రసంగమే విషయంలో అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ పోయి 10 నిమిషాల తర్వాత ప్రసంగానికి సంబంధించిన అంశం మాట్లాడకపోక మా మంత్రి గారు కానీ మా సభ్యులు కానీ స్పందించడం జరిగింది. ఈరోజు వారు కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం, 10 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినారో చెప్పింది తప్ప దీంట్లో వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు. దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం, తెలియంది కాదు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది, అనుభవం ఉంది, మీకు మంత్రిగా చేసిండ్రు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి. మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం. కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే, అది చేయలే, సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగల సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. 14 నెలలలో మేం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినరో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. నేను దయచేసి ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారికంతా అనుభవం ఉంది. ఉన్న సందర్భంలో ఆ అనుభవాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లోని వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇన్ఛార్జి వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు. ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 క్యూఎస్ ర్యాంక్లో ఒక స్థానంలో ఉండాలి, నాట్ నంబర్ 1, టాప్ 100లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్నాం అధ్యక్ష. ఇది ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులంని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మనం చేసాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకలపైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. వీసీ వైలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ. Continuing the retired professors as principals against the rules of the university.
ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్ వయలేషన్స్ అగేన్స్ట్ ద నార్మ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ గణబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట. ఇంకొకసారి నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీలో రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి టీకే నెహ్రూ సహా పలువురు ఎంపీలు కలిశారు. ఈ నెల 22న స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని కోరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ చేపట్టబోయే కార్యాచరణకు మద్దతు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరవుతానని ప్రకటించారు. మార్చి 22న చెన్నైలో జరగనున్న ఈ సమావేశంలో డిలిమినేషన్ పై చర్చించనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల మీద పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి ఈ నెల 22 తారీఖు నాడు చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆహ్వానించడానికి ఈరోజు తమిళనాడు మంత్రివర్గ సభ్యులు నెహ్రూ గారు, పార్లమెంట్ సభ్యులు కన్మోజీ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు ఏ రాజా గారు, ఇతర మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులను ఒక బృందంగా ఈరోజు ఆహ్వానించడానికి పంపించడం జరిగింది. 22 తారీఖు నాడు దేశ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి రమ్మన్నారు. ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి వారు ఆహ్వానించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకత్వంతో మాట్లాడి ఈ సమావేశానికి హాజరయ్యి దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత హాజరయ్యి ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ సీఎం ఛాంబర్లో సీఎం చంద్రబాబును కలిశారు. నాగం ఆదరణగా పలకరించిన చంద్రబాబు ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా అంటూ విచారణ చేశారు. గతంలో టీడీపీలో కీలక నేతగా ఉన్న నాగం చంద్రబాబును 4వ సీఎం కావడం సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదంటూ అధికార పార్టీని ప్రశ్నించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందంటూ ఓ కథను వినిపించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు. పోయినప్పుడు అక్కడి నుంచి గొర్రెలు వస్తున్నాయి, గొర్రెలు కాసుకున్నాయి రైతులు, గొర్రెల కాపర్లు కూడా సోదరులు కూడా వచ్చారు. వాళ్ళకే చేసిన అధ్యక్ష వెంకట్రాములు రాజయ్య ఇద్దరు ఎందుకు రైతుల గురించి భయపడుతున్నారు, గొర్రె కాపర్లు రైతులనే భయపడుతున్నారు? అధ్యక్ష వాళ్ళకే మాట్లాడిన అధ్యక్ష నేను, ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడినా మీలాగా కమిషన్లు ఇచ్చినట్టు మాట్లాడలేదు. నేను రైతులతో మాట్లాడినా.
రైతులతో మాట్లాడిన అధ్యక్ష, మా వెంకటరామయ్య మా రాజన్న ఇద్దరికి వినిపించిన, మా రవినాయక్ కూడా వినిపించి ఇది ఏం మాట్లాడేది దీని మీద నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన. ఇలా నీకు అర్థం కాదే ఉంది సార్, దీంట్లో మా ఊర్లో వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతుల వెంకటయ్య కూడా అందరూ ఆనకథ ఉంది ఇలా అన్నారు. ఏ లేదయ్యా, ఓ రోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది, ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయొద్దుమని అన్నాడు, నేను పోస్తా అన్నా, నువ్వు పాలు వేస్తే ఊరుకోని అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష. అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష. ఈ 4 బర్రెలు ఎక్కడిదా, నీకు ఒకటి కూడా లేకపోయా, మా ఊరందరం చూస్తుంది 50 మంది ఉన్నాం, అందరూ బర్రెలు లేవా ఎక్కడిదా అంటే, అధ్యక్ష పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకే 4. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈజీఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు. ఎక్కడిచ్చింది అధ్యక్ష? ఎక్కడిచ్చి? సార్ గౌరవ సభ్యులు మాట్లాడి తీదాక గౌరవ సభ్యులు వారు 2013 ఎన్నికల బ్యాన్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో తన ముఖ్య అనుచరుడు రాజకీయ నిర్దేశకుడు గాది సత్యం సంతాప సభలో మంత్రి తుమ్మల కన్నీటి పర్యంతమయ్యారు. గాది సత్యం సంతాప సభలో తుమ్మల మాట్లాడారు. నియోజకవర్గ జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు రావడానికి తనకు సహకారం అందించిన ముఖ్యులో సత్యం ఒకరని తెలిపారు. సత్యం మృతి బాధాకరమని కన్నీరు పెట్టారు. ఆయన సలహాలు ఆలోచనలకు అనుగుణంగానే తన రాజకీయ నడవడిక జరిగిందన్నారు. ఆయన లేకపోవడం తన భవిష్యత్తు రాజకీయాలకు వ్యక్తిగతంగా తీరని లోటు అని అన్నారు. ఈ నియోజకవర్గ రాజకీయాల్లో అదేవిధంగా ఈ జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు రావడానికి ఆ రోజు నాకు సహకరించినటువంటి పెద్దల్లో రాజకీయాల్లో లేకపోయినా ఈ ప్రాంత పెద్దలుగా ఎన్కే గారు, వెంకయ్య గారు, సీతారామయ్య గారు వాళ్ళు ప్రోత్సహించిన రాజకీయ మార్గం, రాజకీయ వివరణ, రాజకీయాలు ఏ రకంగా మనం వెళ్ళగలుగుతామో నన్ను నిర్దేశించి దాంట్లోకి పంపించి నడిపించి ఈ రోజు వరకు అంటే దాన్ని అనుకున్నటువంటి సత్యం గారు నన్ను వదిలిపెట్టేంతో కుటుంబానికి నేను సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూనే ఆయన మనసులో ఉన్నా కూడా నాకు సలహా ఇచ్చేటటువంటి శక్తి ఆయనకి తప్ప ఎవరికీ లేదు. ఆయన సలహా ప్రకారమే నా రాజకీయ నడవడిక జరిగింది. నాకు భగవంతుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి శక్తి మేరకి ఆయన ఆలోచనకు అనుగుణంగానే కార్యక్రమాలు చేశాం. భగవంతుడు మీరు కల్పించారు. ఈరోజు ఆయన లేకపోవటం నా భవిష్యత్ రాజకీయాలకి నాకు ముఖ్యంగా వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ అటువంటి మనుషులు ఈనాటి కాలంలో ఉండటం అరుదు. ఆయన కూడా లేకపోవటం నాకు చాలా ఇబ్బంది. కాబట్టి దయచేసి ఆయన ఆలోచనలు మనసులో పెట్టుకొని ముందుకెళ్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని సత్యంగా చేయగలిగిన కాడికి ఎక్కడా మచ్చ లేకుండా మీకు ఆయన ఇల్లు చూస్తే కూడా తెలుసుద్ది. నేను ఎప్పుడొకప్పుడు డెవలప్మెంట్ కన్నా ఇవ్వమనేవాడిని, లేదు ఒప్పుకోలేదు. ఆయన ఇల్లు ఆయనకే ఉండాలని చెప్పి కోరుకొని పిల్లలు ఉన్నత స్థానంలో ఉన్నారు. బిడ్డ
ఆగా ఖాన్ సంస్థలో ఆదర్శంగా. అటవీ అధికారులు కాశీనాయన ఆశ్రమం షెడ్లను కూల్చివేయడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆశ్రమ నిర్వాహకులకు క్షమాపణలు తెలిపారు. కూల్చిన షెడ్ల పునర్నిర్మాణానికి తన సొంత నిధులు ఇస్తారని, అలాగే ఆర్టీసీ బస్సు సర్వీస్ ఏర్పాటు కోసం రవాణా మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అదే సార్, బస్సు ఆగస్టు నుంచి ఆగింది సార్. అది బస్సు ఆగస్టు నుంచి ఆపినారు సార్. అదే సార్ అదే సార్ నాయన గారు 95లో స్వామి సమాధి అయ్యారు కాశీనాయన గారు. ఈయన మన యొక్క సిరిడిన సాయినాథన్ లాగా ఈయన గొప్ప మహనీయుడు మా యొక్క ఏరియాలో. నాయన గారు ఎన్నో వందల ఆశ్రమాలు ఉన్నాయి. నాయన గారు వచ్చిన తర్వాతని ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు. ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమని కూడా నాయన గారు చెప్పడమే అది. ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన. కాబట్టి స్వామివారికి నాయన గారు 95లో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు. ఆ సమాధి అయినప్పటి నుంచి ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్. దత్తపౌర్ణమిలో స్వామి సమాధి అయ్యారు. ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగినట్టు సార్. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది. ఆయన తవ్వించిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆమె నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క బయటికి బయలుదేరి ఈ ప్రాంతాలన్నింటిలో అన్నదానం చేయలేను, అన్నదానం గొప్పగా అన్నదానం కానీ ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ క్షేత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్లా భక్తులందరికీ ఉత్తేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ 4 రాష్ట్రాలలో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉండేవాడు స్వామి. కాబట్టి సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో రోడ్డు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ కాశీనాయన మండలి పెట్టినది కూడా నాయన గారి టైంలో రెండండి. మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతా కూడా మీ టైంలోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ 29 సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల ఫారెస్ట్ వాళ్ళు కొంత మాకు పర్మిషన్ లేదు, దీని మీద ఇబ్బంది కలుగుతా ఉన్నప్పుడు మేము దాని తగిన ఒక 50 ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించినాం సార్. అది ఈ లోకల్ మా యొక్క ఇన్ఛార్జి నితీష్ రెడ్డి గారు మా లోకల్ నాయకులు అందరూ కలిసి దీని మీద బాగా శ్రద్ధ పెట్టేసి కాశీనాయన గారి ఆశ్రమాన్ని మెట్టతిరిగి మనం కాపాడుకోవాలనేటువంటి అందరూ ఉద్దేశము. మరి తరువాతి ఉండే భక్తులు వేలాది మంది కూడా లక్షలాది మంది కూడా ఆయన యొక్క సమాధి సంస్థానాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి సంపూర్ణ భావంతో మేము కార్యక్రమం చేసి ఫైల్ కూడా ఢిల్లీకి పంపిస్తున్నారు సార్ మా వాళ్ళు లోకల్ వాళ్ళందరూ కలిసి. దీనికి మాకు న్యాయం చేసి ఈ యొక్క క్షేత్రానికి పర్మిషన్ తీసుకొచ్చే బాధ్యత మీదే సార్. ఇది అది నేను వర్కౌట్ చేస్తున్నాను, నేను పర్సనల్గా అది వర్కౌట్ చేస్తున్నాను. ఇమీడియట్గా 2 విషయాలు, ఒకటే బస్సు ఒకటి నేను నాకు 4-5 రోజులు కూడా అది ఇమీడియట్గా మళ్ళీ ప్రారంభిద్దాం. రెండోది ఏదైతే వీళ్ళు మాకు చెప్పకుండా చేసిందో అది వ్యక్తిగతంగా నేను చూసుకుంటా సార్. అది ఇంకోసారి జరగదు. అయ్యే ఖర్చు కూడా ఏమంటే పర్సనల్గా నేను చేస్తాను. రెండోది మూడోది కూడా స్వామి నేను మనోడి నంబర్ ఇస్తాను, ఎవరుంటే మనలో వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెడితే సరిపోతుంది స్వామి. నేను పర్సనల్గా కోఆర్డినేట్ చేస్తాను స్వామి. నాకు అనేది అధికారులు తీసుకున్న సరైన ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఏది ఇబ్బంది పడుతున్నాం. సో ఇలాంటివి ఉంటే ఇమీడియట్గా నాకు ఎస్కలేట్ చేస్తే స్వామి నేను చూసుకుంటాను. అది సరే. మా భక్తుల మనోవేదన మీరు గట్టిగా దీని మీద కాశీనాయన మీద మీరు ఖచ్చితంగా దీని మీద పర్మిషన్ వచ్చేదానికి చేయాలి సార్. దీనికి అది నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన ఇతర పెద్దలతో కూడా నేను కోఆర్డినేట్ చేస్తాను సార్. ముందర మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను. పర్మిషన్ కొంచెం టైం పెట్టా అది ఎట్లా సాధించాలో వర్కౌట్ చేసి నేను చేస్తాను సార్. అదే సార్, మన ఫైల్ కూడా నితీష్ రెడ్డి గారు అందరూ కలిసి ఢిల్లీలో ఉంది ఫైలు. ఆ ఫైల్ను మీరు ఒక పరిశీలించి మాకు ఎంతవరకు వాళ్ళు ఆ వివరాలు నేను తీసుకుంటే మీ సైడ్ నుంచి ఒక పర్సన్ అటాచ్ చేయండి స్వామి. చేస్తే స్వామి టైం టు టైం మనతో కోఆర్డినేట్ చేయమని చైతన్య ఉంటాడు, అది చేసుకుంటారు స్వామి. అన్నీ రియల్ టైం మీరు కోఆర్డినేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇదే సార్ మీ సార్ ఇదో మా నమస్తే నమస్తే సార్. విద్యార్థులు చదువులో వెనకబడ్డారని ఓ పాఠశాల హెడ్ మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.
తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో మార్పు కనిపించట్లేదని బొబ్బిలి మండలం పెంట జెడ్పీ పాఠశాల హెచ్ఎం రమణ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు ప్రవర్తనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఏమి చేయలేం, మీ దగ్గర చేతగానంలో చేతులు పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజి లేనా మీకు అందరికి కూడా? మీ నేనే పనిష్మెంట్ వేసుకుంటాను. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే. ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ మ్యాథ్స్ ఏబీని ఒకే సబ్జెక్టుగా, బాటనీ, జువాలజీని కలిపి ఒకే సబ్జెక్టుగా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. జూనియర్ కాలేజీల్లో ఎంబైపీసీ కోర్సుకు అనుమతించారు. ఈ కీలక నిర్ణయాలు మంత్రి లోకేష్ అధ్యక్షతన జరిగిన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశంలో తీసుకున్నారు. బాలీవుడ్ స్టార్ అలియా భట్ తన పుట్టినరోజును భర్త రణబీర్ కపూర్ తో పాటు ప్రత్యేకంగా జరుపుకుంది. ఈ వేడుకల్లో మీడియా ప్రతినిధులు కూడా పాల్గొనడంతో రణబీర్ వారికి స్వీట్లు పంపిణీ చేసి అలియాకు ప్రత్యేక విశేష తెలిపారు. ఈ సర్ప్రైజ్ సెలబ్రేషన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
वंस मोर।